ఒకవేళ ముడతలు ఉంటే గనక మనకి స్కిన్ బూస్టర్స్ అనేది కూడా మనకి చర్మంలో అక్కడ చేయటం తోటి కూడా మనకి బెటర్‌గా ఉంటుందనమాట. సో, అలా చేయటం తోటి మనకి చర్మంలో మనకి మంచిగా హైడ్రేషన్ అనేది తీసుకొస్తుందనమాట. అసలేంటివి? ఎలా చేస్తాము? ఏ విధంగా చేస్తాం? అనే దాని గురించి కూడా నేను వివరిస్తాను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే మీరు అద్దం ముంగట నిలబడి మీరు 2 వేళ్ళతోటి తీసుకొని స్కిన్‌ని ఇక్కడ ఉన్నదాన్ని ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఇలా స్ట్రెచ్ చేసుకున్నప్పుడు మీకక్కడ నలుపనేది ఎలా ఉందో అలానే ఉంది అనంటే అది పిగ్మెంటేషన్ తోటి ఉన్నట్టు. అదే మనకి లైట్ దగ్గరికి మనం ఇక్కడ లైట్ పడుతుంది గదండీ మన దగ్గరికి. మనం ఇలా పైకెత్తి లైట్ దగ్గరికి పెట్టి మనం స్కిన్‌ని స్ట్రెచ్ చేసామనుకోండి, అప్పుడు ఆ నలుపనేది మనకి తగ్గినట్టు కనిపిస్తే అది షాడో ఎఫెక్ట్. అంటే హాలో ఐస్ కళ్ళు గుంతలు పడిపోయినట్టుగా ఉండటం తోటి మనకి దాన్ని హాలో ఐస్ అని అంటామనమాట. ఇది ఈ విధంగా చూసుకోవాలి. మనం స్కిన్ ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు అక్కడ ముడతలున్నాయన్నీ మనకి స్కిన్ స్ట్రెచ్ అయిందనుకోండి, అది టెక్స్చరల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా. సో, వాల్యూమ్ లాస్ అండి, టెక్స్చరల్ ప్రాబ్లమ్ అండి, పిగ్మెంటేషన్ అండి. పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనకి ఆ నలుపున్నప్పుడు మనం దానికి కారణాలు ఎతుక్కోవాలి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససా, మాక్యులర్ అమెరిడోససా, అకాంతోసిస్ నైగ్రికెన్సా, లేతే సింపుల్ టానింగా, నిద్ర లేకుండా ఉండటం వలన, హైడ్రేషన్ వలన అని మనం చూసుకోవాలి.